వందనాలు సార్. తండ్రి అయిన దేవుడు మహా ఆకారం కలిగిన వారు. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా భూమి మీదకి వస్తేనే ఈ విశ్వం తట్టుకోలేదు. అలాంటప్పుడు తండ్రి అయిన దేవుడు భూమి మీదకు ఎలా వచ్చారు, ఆదాముని ఎలా చేశారు, ఆ మహాశక్తి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విశ్వం ఎలా తట్టుకోగలిగింది, ఇదంతా ఎలా సాధ్యమైంది? మొదటిది, తండ్రి అయిన దేవుడు మహా ఆకారం కలిగిన వారు అన్నది నిజమే. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా భూమి మీదకి వస్తేనే, అంటే ఆత్మగా వస్తేనే, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా వచ్చారు కదా శరీరంతో. రెండవ రాకడలో కూడా వస్తాడు, డైరెక్ట్గా వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరిని తీసుకెళ్ళిన తర్వాత విశ్వం కాలిపోతుంది. ఆయన వచ్చినందుకు కాలిపోవటం కాదు. ఓకేనా? రైట్. యేసుక్రీస్తు వారు భూమి మీదకు డైరెక్ట్గా వస్తాడు, నిజమే. ఆయన ఆత్మశక్తిగా, పరలోకం నుంచి ఆత్మశక్తిగా వస్తే విశ్వం తట్టుకోలేదు, రైటే. కానీ ఆయన డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది, వస్తాడు కూడా, వచ్చాడు కూడా. ఓకే. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు భూమి మీదకి ఎలా వచ్చారు అని అడిగాడు. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి వచ్చాడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? బైబిల్లో ఎక్కడైనా ఉందా తండ్రి అయిన దేవుడు భూమి మీదకి వచ్చాడని? ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఎక్కడ కూడా తండ్రి అయిన దేవుడు భూమి మీదకి వచ్చాడని లేదు. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి ఎప్పుడూ రాలేదు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం చూడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకు చేయడంటే, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. భక్తుడు చెప్తున్నాడు, ఆకాశ మహాకాశములు నిన్ను. కనుక ఏమంటున్నాడు? నిశ్చయముగా. సొలొమోను ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారు దైవజ్ఞానం కలిగిన వ్యక్తి. ఆయన అబద్ధమేమి చెప్పడు. తెలియకేదో మాట్లాడాడు అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అతను దైవజ్ఞానం కలిగిన వ్యక్తి. ఆత్మ కలిగిన సొలొమోను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నిశ్చయముగా, కన్ఫర్మ్గా దేవుడు ఈ లోకమందు నివాసం చెయ్యడు. ఒకవేళ దేవుడు ఈ భూమి మీదకి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు అనుకోండి, తండ్రి అయిన దేవుడు, అప్పుడు సొలొమోను చెప్పిన మాట ఏమవ్వాలి? అంతే కదా, అబద్ధం అవుతుంది. సొలొమోను చెప్పిన మాట అబద్ధం అవుతుంది. ఎక్కడైనా దేవుడు అబద్ధం రాయించాడా బైబిల్లో? తన భక్తులకు పరిశుద్ధాత్మ ప్రేరణనిచ్చి దేవుడు అబద్ధం రాయించాడా? ఆయన అబద్ధం ఎందుకు రాయిస్తాడు? ఆయన నిజమే రాయించాడు. ఆ నిజం ఎలా ఉందంటే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడం. మరి అలాంటప్పుడు ఆదామును చేయడానికి తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? తండ్రి అయిన దేవుడు ఆదామును చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది ఒకవేళ నిజమైతే, సొలొమోను చెప్పిన మాట అబద్ధం అవుతుంది. సొలొమోను అసలు ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. భూమి మీదకి తండ్రి అయిన దేవుడు వచ్చి ఆదామును తానే ఇచ్చేస్తే సొలొమోను ఆ మాట వ్రాయడు. సొలొమోను చేత దేవుడు ఆ మాట రాయించడు. ఇక్కడ చాలామంది పొరపాటు పడింది ఎక్కడంటే, ఆదాముని దేవుడు చేశాడు, నిజమే, దేవుడే చేశాడు. దేవుణ్ణి చేయగానే ఆదాము కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు తెరవగానే ఎదురుగా దేవుడు ఉన్నాడు, అంటే ఆదాముని చేయడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు అని చాలామంది భావిస్తున్నారు. మన పాటల్లో కూడా అండి ఇలాగే ఉంటుంది. మన పాటల్లో కూడా దేవుడు భూమి మీదకి దిగి ఆదాముని చేసి, ఆదాముని ఇలా లేపినట్లుగా, ఆదాము లేచి దేవుడిని చూస్తున్నట్టుగా చాలా క్లిప్స్ ఉంటాయి, మన పాటల్లోనే ఉంటాయి. మన పాటలో ఉన్నది జస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి పెట్టిన క్లిప్స్. ఆ క్లిప్స్ మనమేమో షూట్ చేసినవి కావు, మనమేం క్రియేట్ చేసినవి కావు. ఏదో మూవీలో నుండి ఆ క్లిప్ తీసుకొని పెడుతున్నారు. ఆ మూవీలు తీసింది ఎవరు? హాలీవుడ్ వాళ్ళో, బాలీవుడ్ వాళ్ళో, టాలీవుడ్ వాళ్ళో. ఎక్కువగా హాలీవుడ్ మూవీసే ఉంటాయి. వాళ్ళు ఎంత బైబిల్ ప్రకారం తీశారు అంటే, లేదు, వాళ్ళకి ఎంత అర్థమైందో అంత తీశారు. అంటే దేవుడు భూమి మీదకి వచ్చి మట్టిని తీసుకొని ఆదాముని చేసి దేవుడి భూమి మీదకి దిగి చేశాడని చాలామంది భావిస్తున్నారు. అసలు ఆదాముని చేయడానికి దేవుడు భూమి మీదకు దిగాలా అండి? బావిలో నీళ్లు తేవడానికి బావిలోకి దిగాల, తాడు కూడా ఉపయోగించవచ్చా? అర్థమైందా? బావిలో నీళ్లు తోడడానికి నువ్వు బావిలో దిగాల్సిన అవసరం లేదు, తాడు వేసి కూడా పైకి రావచ్చు. నీకున్న తెలివితేటలేవి. మరి దేవుడు ఈ భూమి మీద ఉన్న మట్టితో ఆకారం చేయడానికి దేవుడు అక్కడికి దిగాల. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 22వ వచనం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు,
ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును విప్పెను. పిల్లలకి మనం దోమలు ఈగలు రాకుండా ఒకప్పుడు ఒక నెట్ గొడుగేసేవాళ్ళు, వలతో ఉన్నటువంటి గొడుగు. ఆ గొడుగు వేసినప్పుడు ఈగలు కానీ దోమలు కానీ లోపలికి వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఆ గొడుగు తెరవడానికి మనం చాలా సింపుల్ అండి. ఇలా తాడు లాంటిది లాగేసి దానికి క్లిప్పు పట్టుకుంటుంది, తీసుకెళ్ళి అలా పెడతాం. ఈ గొడుగు వేయడానికి 10 మంది అవసరం లేదు, ఒకళ్ళవి చేయొచ్చు. అదే 6x6 బెడ్ ఉందనుకోండి, దాని మీద దుప్పటి పరచడానికి కనీసం 2 ఉండాలి. లేదా వీడు ఒక ప్రక్క పెట్టి మళ్ళీ అటు పాక్కుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి చాలా తిప్పలు పడాలి. 6x6 బెడ్ వేయడానికి నీకు 2 అవసరం అయ్యారు. కానీ ఒక గొడుగు వేయడానికి నెట్ వల గొడుగు వేయడానికి ఒక్కళ్ళు చాలు. దేవుడి కెపాసిటీ ఏంటంటే ఆకాశ విశాలాన్ని ఒక్కడే ఓపెన్ చేశాడట. చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఏం చేశాడటండి? ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాడు. ఒకడు తెరను విప్పినట్టు. ఒక్కడు తెర ఎలా విప్పుతాడో ఆయన ఆకాశాన్ని అలా విప్పాడు. ఎంత పెద్ద ఆకాశం! ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. అలాంటి అంటే సూర్యుడు అంటే ఒక నక్షత్రం. అలాంటి నక్షత్రాలు ఆకాశ విశాలంలో ఎన్నున్నాయి? కోటాను కోట్లు. ఈ కోటాను కోట్ల నక్షత్రాలను కలిగిన ఒక చక్కటి చీర లాంటిదే ఆకాశం. ఆడపిల్లలు చీరలో అవి ఇవి పొదుగుతూ ఉంటారు కదా, చెమ్కీలు, పువ్వులు. మహా అయితే ఎన్ని పువ్వులు పెట్టగలరు, ఎన్ని చెమ్కీలు పెట్టగలరు? 1,00,000 చెమ్కీలు పెడతారా చీరకి? మొత్తం చెమ్కీలే ఉంటాయి 1,00,000 పెడితే. మహా అయితే ఒక 200, 500. అలా చీరలో ఒక 500 చెమ్కీలు పెట్టారు. కానీ పెద్ద ఎంత ఉంటాయి చెమ్కీలు? అయితే ఎంత ఉంటాయి మీరు పెట్టే చెమ్కీలు? చిన్నవి. అలా కాకుండా ఈ భూమి అంత చెమ్కీలు పెట్టగలరా? భూమి అంత కాదు, ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవైన నక్షత్రాలను దేవుడు ఆకాశంలో పొదిగాడు. ఎన్ని పొదిగాడు? కొన్ని కోట్లు, కోటాను కోట్లు. అంటే ఇప్పుడు అంతరిక్షం అనే ఆ గుడారం, ఆ గుడ్డ ఎంత పెద్దది ఊహించారా? ఆకాశం అనే ఆ గుడారం ఎంత పెద్దది, దాన్ని ఒక్కడే అలా తెరిచిపెట్టేశాడట. ఒక్కడే అంత పెద్ద దుప్పటి పరిచేశాడు అంటే ఆయన ఎంత పెద్దవాడు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఎంత పెద్దవాడు. ఇప్పుడు 6 అడుగుల హైట్ ఉన్నవాడికి కుర్చీ వేసాం, చెయ్యి కింద పెట్టరా అంటాడు, కుర్చీ దిగన అవసరం లేదు, ఇట పెడతాడు. కిందకెందుకు దిగాలి? ఇలా మనం కూడా చెయ్యి పెడితే వస్తుంది, కిందకి వెళ్ళిపోద్ది చెయ్యి. 6 అడుగుల ఆకారం ఉన్న నువ్వే కుర్చీ దిగన అవసరం లేదు, ఇలా పెడితే కిందకి వెళ్ళిపోద్ది. అలాంటిది మహాకాశ విశాలాలను ఒక్కడిగా తీర్చిన అంత పెద్ద ఆకారం ఆదామును చేయడానికి, మట్టిని అందుకోవడానికి ఆయన కిందకి దిగాల? అవసరమే లేదు. చాలామంది ఆయన శక్తిని, ఆయన రూపాన్ని, ఆయనకున్నటువంటి ఆ గొప్ప మహా ఆకారాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు. అది అర్థం చేసుకుంటే ఆకాశ విషయాలను ఒక చేత్తో పరిచిన వాడికి భూమి మీద మట్టిని తీసి ఆదామును చేయడానికి దేవుడు మనిషిలాగా వెళ్ళిపోయి చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. అవసరం అండి దేవుడు మనిషి రూపంలో వెళ్ళి చేసి కనపడడానికి? అక్కర్లేదు. అలా బైబిల్ని అపార్థం చేసుకున్నారు చాలామంది. మన పాటలు చూసి ఇలానే అనుకోకండి. మన పాటల్లో ఉన్నవి ఏదో సినిమా క్లిప్స్ అర్థం చేసుకోవడానికి, దట్స్ ఆల్. దేవుడు చేశాడని అర్థం చేసుకోవడానికి పెట్టినవే తప్ప దేవుడు అలాగూ ఆదాము దగ్గరకు వచ్చి ఒక ఆకారంలో నిలబడి చేసి ఆయన కళ్ళ ముందు ఉన్నాడని మీరు అనుకోకండి. కాబట్టి దేవాతి దేవుడు ఎప్పుడు ఆకాశాన్ని అనక పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి రాలేదు. లేదండి, అప్పుడప్పుడు ఆయన దిగి వచ్చినట్లుగా జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో అదిగో దేవుడు పరలోకమును విడిచి వస్తున్నాడు, సింహాసనాన్ని విడిచి వస్తున్నాడు, అలా ఉంది కదండి అని మీరు అనుకోవచ్చు. ఒక మాట చెప్తాను మీకు. ఒకసారి జకర్యా గ్రంథం చూద్దాం. చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను మీకు. చాలాసార్లు ఈ పాఠం చెప్పాను నేను, కానీ మళ్ళీ చెప్తాను. 2వ అధ్యాయం 10వ వచనం అలాగే 13వ వచనం. సియోను నివాసులారా,
నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. సంతోషముగా నుండి పాటలు పాడండి, ఇది యెహోవా వాక్కు. నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తాను అన్నాడు. ఓకే, దాన్ని అలా ఉంచండి. 13వ వచనం చూడండి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఈ మాటలు చూసి దేవుడు పరలోకాన్ని వదిలేసి వచ్చి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే కుర్చీ వేసి కూర్చున్నాడు, ఇక్కడే మంచం వేసి పడుకున్నాడు అనుకోకండి. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను, దాని అర్థం ఏంటో మీరే చెప్పండి. క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ఏమన్నాడో లేఖనాలలో మీరే చదవండి. మత్తయి సువార్త చివరి అధ్యాయమైన 28వ అధ్యాయంలో చివరి మాటల్లో ఆయన ఒక మాట అన్నాడండి. 20వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించండి క్రైస్తవులకి అని అంటున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో నేను ఉన్నానంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరితో ఉన్నానన్నాడు? మీరే చెప్పండి. ఎవరితో ఉంటానంటున్నాడు? మనతో ఉంటానంటున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు మనతో ఇక్కడ ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా? 1 పేతురు 3వ అధ్యాయం 22 చదవండి. 1 పేతురు 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడై ఎక్కడున్నాడు? దేవుడి కుడిపార్శ్వాన ఉన్నాడని పేతురు చెప్తున్నాడు. కానీ ఆ శిష్యులతో ఆ రోజు యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో సదాకాలము. ఇప్పుడు ఎవరి మాట నిజం? ఇద్దరి మాట నిజం. సదాకాలం మీతో ఉన్నానన్న మాట నిజమేనంటే నిజమే. పరలోకంలో ఉన్నాడన్న మాట నిజమేనా అంటే నిజమే. ఎట్లా? వాక్యం ద్వారా మీతో ఉన్నాడు. కానీ ఆయన ఆత్మగా ఎక్కడున్నాడు? పునరుద్ధానం పొందిన క్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? మరి దేవుని నివాసం మనతో ఉందంటే దాని అర్థం ఏంటి? ఆయన సన్నిధి మనకు దగ్గరగా ఉంచాడు. ఆయన వాక్యంతో తోడుగా ఉన్నాడు. ఆయన కృప మన మీద తోడుగా ఉంచాడు. యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. అంతే తప్ప ఆయన ఇక్కడికి వచ్చేసాడని కాదు. ఆయన కుడిపార్శ్వాన కూర్చున్నాడు యేసుక్రీస్తు. మరి సదాకాలం మీతో ఉన్నానంటే ఉన్నాను. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నేను ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను, నా మనసు నీతోనే ఉంటుంది. నేను ఎక్కడున్నా నా మనసు నీతోనే ఉంటుంది అంటాం. యేసుక్రీస్తు అన్నది కూడా అదే. అంత మాత్రం చేత యేసుక్రీస్తు ఇప్పుడు మళ్ళీ పరలోకానికి వెళ్ళినవాడు మళ్ళీ దిగొచ్చి మన చుట్టూ తిరుగుతున్నాడు, మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అనుకోకండి. మనతో ఉన్నాడు, కానీ ఆయన అక్కడ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి దిగటం ఉండదు. ఆ మహాశక్తి దిగటం ఉండదు. కానీ మనతో ఉన్నాడు. ఎలా? నేను వారిలో నివసించి సంచరించున్నది. 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి దేవుడు పరలోకంలో ఉండి ఇదిగో వాళ్ళతో నేను ఉన్నాను అన్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను అన్నాడు. మరి ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆయన ఇక్కడ మనతో ఉన్నట్టే. అంత మాత్రం చేత ఆయన ఆత్మ మహాశక్తి ఇక్కడికి దిగిందని కాదు. అర్థమైందా? గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఏదో పాటలో కొన్ని క్లిప్స్ చూసి నిజంగా అలాగే జరిగింది అనుకోకండి. మనకు దొరికిన క్లిప్స్ అర్థం కావడానికి కొన్ని క్లిప్స్ పెడతాం. ఓకే.